ఒకప్పుడు చూస్తే నానక్రామ్గూడలో కొండలు చెట్లు తప్ప ఏం ఉండేది కాదు. సో హాయ్ హలో అందరికీ, నేను మీ షెఫ్ విక్రమ్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మామలోలా బార్ అండ్ కిచెన్. దిస్ ఇస్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ. ఒకప్పుడు చూస్తే నానక్రామ్గూడలో కొండలు చెట్లు తప్ప ఏం ఉండేది కాదు. ఇప్పుడు చూసిన ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ అవుతుంది, అన్ని ఎత్తెత్తు బిల్డింగ్లే ఉన్నాయి. సో కమింగ్ ఇయర్ ఇక్కడ రావాలంటే కూడా 13th ఫ్లోర్ లో ఉంది ఇది. ఇక్కడ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అన్ని చూసారంటే అంబియన్స్ మాత్రం క్లాసీగా ఉంది. సో ఇక్కడ మనం వచ్చిన మెయిన్ రీజన్ ఏంది, వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ ట్రై చేయాలి. చేసేద్దామా మరి? సో మన ఫస్ట్ ఐటమ్ మౌంటైన్ చిల్లీ చికెన్ అంట. మౌంటైన్ లో ఉందని చెప్పేసి మౌంటైన్ చిల్లీ చికెనా, లేదా మౌంటైన్ లో ఉండే స్పైసెస్ ని పట్టుకొచ్చి చేసినందుకు కదా, లేదా మౌంటైన్ మీద ఉన్న కోడినే పట్టుకొచ్చి వండిండా అంటే అది చూడాలి మనం. ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. బ్లాక్ కలర్ లో ఉంది మొత్తం, టిపికల్ చైనీస్ ఫ్లేవర్. సాసెస్ భలేగా కోట్ అయినాయి, చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంది. సో సెకండ్ డిష్ వచ్చేసి దీని పేరు జార్జియా చికెన్ అంట. దీన్ని జార్జియా ఎందుకు అంటారో నాకు తెలియదు. చూస్తే డిష్ వైజ్ దీన్ని రేష్మి కబాబ్ అంటారు. రేష్మి కబాబ్ లానే కనబడుతుంది. స్పైసెస్ డిఫరెంట్ ఉంటాయో ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఎటు చూసినా తందూరి ఐటమ్ లానే ఉంది. దీనిపైన మైక్రో గ్రీన్స్ అనేది వాడారు. సాఫ్రన్ యూజ్ చేశారు దీనిలో. సాఫ్రన్ ఫ్లేవర్ వస్తుంది బాగా. ప్లస్ థై పీసెస్ బాగా యూజ్ చేస్తారు ఇందులో, ఎందుకంటే బ్రెస్ట్ పీసెస్ చాలా చూయిగా ఉంటాయి. గుడ్ చాయిస్. లెగ్స్ మంచిగా ఇచ్చారు. థర్డ్ ఐటమ్ వచ్చేసింది, అందుకే స్పూన్ ఫోక్ పట్టుకొని ఉన్నా. దీని పేరు కాజూన్ గ్రిల్డ్ చికెన్ అంట. దీని లోపల బ్రెస్ట్ పీసెస్ ఇచ్చాడు 2. హెల్దీ వే అంతే, ఇంకేం లేదు. వెజిటబుల్స్ ఇంపార్టెంట్, ఫైబర్ కాబట్టి. కమింగ్ టు ద టేస్ట్, అబ్రాడ్ లో ఫుడ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. కాజూన్ స్పైస్ అనేది ఇట్స్ మైల్డ్ స్పైస్. మనం కారం తినేటట్టు ఉండదు, లైట్ గా ఉందో లేదో అన్నట్టుగా ఉంటుంది. సో హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ మీల్ ఫర్ ఎవ్రీవన్. ట్రై చేస్తే యుల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జాఫ్రానీ బిర్యానీ. జాఫ్రానీ బిర్యానీ అంటే సాఫ్రన్ బిర్యానీ. మనకు మళ్ళీ లెగ్ సైజ్ పీసెస్ ఉన్నాయి, అన్ని జాయింట్ పీసెస్. ఎందుకంటే చాలా టెండర్ గా ఉంటాయి. రబ్బర్ గా ఉండే పీసులు తినలేము ఎక్కువ. చాలా డిఫరెంట్ గా ఉంది. సాఫ్రన్ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ మ్యారినేషన్ డిఫరెంట్ గా ఉంది. కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో టమాటా వేసారు. టమాటా ఇన్ బిర్యానీ ఇస్ నో కాంబినేషన్. బట్ స్టిల్ ఒకవేళ జాఫ్రానీ బిర్యానీ ఇలానే చేస్తారంటే ఇలానే బెటర్. మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. సో గాజర్ కా హల్వా, డ్రై ఫ్రూట్స్ లోడెడ్ గా ఉన్నాయి. టేస్ట్ చేసి చూద్దాం. చాలా డిఫరెంట్ గా ఉంది. టెక్స్చర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. క్యారెట్ ముక్కలు కూడా తగులుతున్నాయి మనకి. ఇక్కడ చూడండి, కావాలంటే క్యారెట్ పీసెస్ కనబడతాయి మొత్తం హల్వాలో. నార్మల్లీ క్యారెట్ ని తురిమి వేసి బాయిల్ చేసి దాన్ని మ్యాషీగా చేస్తారు. ఇక్కడ వీళ్ళు కట్ చేసి ఇస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ కూడా లోడెడ్ గా ఉన్నాయి. సో ఇట్స్ గుడ్ ట్రై. మనం సెకండ్ స్పాట్ యాంటెరాక్ వచ్చేసాం, విచ్ ఇస్ యాంటెరా కోర్ట్ యార్డ్. నానక్రామ్గూడలో ఉంటది. 2 kilometers అవే ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. చెప్పాలంటే అంబియన్స్ చాలా బాగుంది, చాలా వాస్ట్ గా ఉంది, చాలా రిచ్ ఫీల్. కమింగ్ టు ది ప్లేస్, వైబ్ అంతా ఓకే ఉంది. ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దామా. సో ఇక్కడ మనకు కోర్ట్ యార్డ్ క్వార్టర్స్ అంట. సో ఇది జామున్ ఫ్లేవర్, ఇది 1 in a million అంట వాటర్ మెలన్ ఫ్లేవర్, ఇదేమో పీచ్ అంట. ఇప్పుడు ఇవన్నిట్లో నాకైతే జామున్ ఫ్లేవర్ ట్రై చేయాలని ఉంది. ఇది జిన్ బేస్డ్ డ్రింక్ అంట. ఈ క్వార్టర్నే ఇందులో వేయాలి. సో ఇది జామున్ ఫ్లేవర్ నుంచి తయారు చేస్తారంట. సో ప్రెసెంటేషన్ గురించి మాట్లాడాలంటే నాటు సరికి ఎలాగైతే ఇస్తారో అదే బాటిల్లో ఇచ్చారు మనకి. టేస్ట్ కూడా అలానే ఉంది. మరీ అంత ఎక్కువ లేదు, మరీ అంత తక్కువ లేదు. మన ఫస్ట్ డిష్ వచ్చేసింది, విచ్ ఇస్ చికెన్ షీకులు. లెమన్ ని మొత్తం ఉల్టా చేసి పాజ్ గా తయారు చేస్తారు. స్క్వీజ్ చేసుకుందాం. వెరీ వెల్ బ్యాలెన్స్డ్ స్పైసెస్ అన్నమాట. కారంగా లేదు, ఏదైనా కానీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో ఉంది. స్మోకీ ఫ్లేవర్ ఒకటి తగులుతుంది బాగా, అదే దీని ప్లస్ పాయింట్ అనమాట. ఇట్స్ గుడ్ ట్రై. సెకండ్ డిష్ వచ్చేసి దిస్ ఇస్ స్పెషల్ మటన్ బిర్యానీ అంట. ఇక్కడ మటన్ పీసెస్ చాలానే ఇచ్చారు. ప్రెజెంటేషన్ వైజ్ చెప్పాలంటే చూడ్డానికే తినబుద్ధి అవుతుంది. చేత్తోనే కలుపుకొని తినడం అలవాటు నాకు. మీట్ చాలా టెండర్ గా ఉంది, జ్యూసీగా ఉంది. బయట తింటే డ్రైగా ఉంటుంది, ఇక్కడ జ్యూసీగా ఉంది. ఎందుకో టేస్ట్ ఇస్ డిఫరెంట్, మీట్ ఇస్ ఆల్సో డిఫరెంట్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డెజర్ట్ వచ్చేసింది. ఇది గులాబ్ నట్ అంట. గులాబ్ జామున్ ఎలా అయితే తయారు చేస్తారో దీని లోపల కింద క్రీమ్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ పిస్తా క్రీమ్. పిస్తాషియో క్రీమ్ మధ్యలో పెట్టి దీన్ని రమ్ లోపల సోక్ చేస్తారంట. సో ఇది ఆల్కహాల్ ఇన్ఫ్యూజ్డ్ డెజర్ట్. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సో లెట్స్ ట్రై.
మైండ్ బ్లోయింగ్ అసలు. నార్మల్లీ గులాబ్ జామున్ చాలా ప్లేసెస్ లో తిన్నా, ఇక్కడ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. రమ్ ఫ్లేవర్ నాకు అర్థం అవ్వట్లేదు, అంటే ఉంది కానీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే షుగర్ సిరప్ పవర్ ఎక్కువ ఉంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంది. పిస్టాషియో క్రీమ్ అయితే చాలా రిచ్ గా ఉంది, స్మూత్ సిల్కీగా. అసలు ఎలా చెప్పాలి అర్థం అయితే లేదు, మీరే వచ్చి తింటే అర్థం అవుతుంది అసలు ఇక. సో మన థర్డ్ స్పాట్ వచ్చేసి అసి. ఇట్ ఈస్ మిడిల్ ఈస్టర్న్ క్యూజిన్ అనమాట. ఇక్కడ నాగాలాండ్, మిజోరాం ఇట్లాంటి ప్లేసెస్ లో ఎలాంటి అయితే ఫుడ్ దొరుకుతుందో, బావ్ అన్నది ఒక ఫేమస్ ఐటమ్. అక్కడే మోమోస్, డంప్లింగ్స్ ఇవన్నీ అక్కడే సేవ్ అయి ఉంటే అక్కడే దొరుకుతాయి మనకి. అవే ఇక్కడ కూడా అమ్ముతున్నారు వీళ్ళు. ఇది ఎక్కడ ఉందని అడుగుతారా? దిస్ ఇస్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైస్కేప్ రోడ్ లో ఉంది. మనం ఫస్ట్ వెళ్ళిన లొకేషన్ దీని టెర్రస్ మీదే ఉంది, ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. ఇక్కడ ఎటు చూసినా మీకు ప్లేసెస్, ఎటు వెళ్లాల్సిన అవసరం లేదు. అమీర్పేట్ వెళ్ళి టిఫిన్ తినాలి, బేగంపేట్ వెళ్ళి ఇది తినాలని కాదు, ఒకటే ప్లేస్ లో మీకు అన్ని దొరుకుతున్నాయి అంటే వై నాట్ బీ హియర్. నానక్రామ్ కూడా ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు వచ్చి చూస్తేనే అర్థం అవుతుంది. సో యూ అండర్స్టాండ్, లైక్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, అన్ని కిచెన్స్ ఉన్నాయి, అన్ని ప్లేసెస్ ఉన్నాయి. మీకు ఏ క్యూజిన్ కావాలంటే ఆ క్యూజిన్ దొరుకుతుంది ఇక్కడ. సో ఇట్స్ అ గుడ్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. సో మన లాస్ట్ స్పాట్ వచ్చేసి ఆరంభం. ఇది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే ఉంది, యుఎస్ ఎంబసీ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ట్ చేసిన రెస్టారెంట్ ఇది. ఆమె ఎలాగో ఫిట్నెస్ లో ఉంది, మనల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇట్లా మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతిదీ మీకు మిల్లెట్ బేస్డ్ ఇంకా హెల్దీగానే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ ట్రై చేస్తున్నా. అప్పటి వరకు వీడియో ఇంతవరకు చూసారు, లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ కొట్టండి, గంట కొట్టడం మర్చిపోదు. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మిల్లెట్ నూడిల్స్. లెట్స్ ట్రై. చాలా సాఫ్ట్గా, మరీ మన బయట దొరికేటట్టు లాంగ్గా లేవు కానీ నూడిల్స్ చాలామంది కెచప్ తీసుకుంటారు, బట్ ఐ వోంట్ డూ దాట్. ఎందుకంటే సీజన్ 2 ఫిట్నెస్, మనం కూడా అదే చేస్తున్నాం, కెచప్ వదిలేద్దాం. చెప్పాలంటే లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, లాట్స్ ఆఫ్ నూడిల్స్, చాలా అంటే చాలా మౌత్ఫుల్గా ఉంది. ఎనివే ప్యూర్ వెజ్ ఇది, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో మన థాలీ అయితే వచ్చేసింది. సమ్ రైస్, సమ్ సాంబార్. మిల్లెట్ ఫస్ట్ టైం తింటున్నారంటే దేంతోనైనా కలుపుకొని తినండి. దాట్ విల్ మేక్ యువర్ టేస్ట్ బడ్స్ హెల్ప్ ఇట్ టు ఫీల్ దట్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో ఫర్ యువర్ మౌత్ ఫీల్ ఆల్సో. పుట్టిగా తిన్నారంటే మీకు ఏదో మట్టి తిన్నట్టు అనిపిస్తుంది. ఇది అన్నిటితో కలుపుకొని తిన్నారంటేనే మీకు మంచిగా అనిపిస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ డెజర్ట్ ఏందో చక్కెర పొంగలి అంటే నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, బట్ లెట్స్ ట్రై. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, షుగర్ పర్ఫెక్ట్గా ఉంది. అది షుగరో బెల్లమో నాకు తెలీదు, బట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. సో మన డెజర్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే యూ హ్యావ్ మిల్క్ కస్టర్డ్ లాగా చేసేసి దీని లోపల డ్రై ఫ్రూట్స్ వేసి మరీ ఇచ్చారు. జాగరీ బేస్ కాబట్టి లెట్స్ హిట్ ఇట్. టిపికల్ నార్త్ ఇండియన్ డిష్ లాగా ఉంది. కీర్ అంటేనే నార్త్ది, అండ్ రకుల్ ప్రీత్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నార్త్. సో చాలా బాగానే యూజ్ చేశారు అన్ని. కీప్ ఈటింగ్ దిస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఈరోజు చూసారు కదా, 4 ప్లేసెస్కి వెళ్ళాం. ఫస్ట్ ప్లేస్ వాజ్ మామాలోలా పెంట్ హౌస్. అక్కడ వెళ్ళి మనం 3 నాన్ వెజ్ స్టార్టర్స్ ట్రై చేసాం, ఒక డెజర్ట్ ట్రై చేసాం. సెకండ్ ప్లేస్ వాజ్ అవర్ ఫేవరెట్ యాంటెరా. యాంటెరాలో ప్రతి ఐటమ్ బాగానే ఉండే, బట్ మస్ట్ ట్రై ఐటమ్ వాజ్ దట్ గులాబ్ జామున్ రమ్ థింగ్. దాని తర్వాత వీ హ్యాడ్ టు గో టు ఆసి, కానీ అక్కడ కూడా బాగానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఫోర్త్ ప్లేస్ మనం ఆరంభంకి వెళ్ళాము, దట్ ఈస్ రకుల్ ప్రీత్స్ కిచెన్. సో అక్కడికి వెళ్ళాము, వీ హ్యాడ్ టు ట్రై ఆల్ ద మిల్లెట్ స్టఫ్ విచ్ వాజ్ హెల్దీ అండ్ వాజ్ ఫుల్. ఓకే, సో నానక్రామ్ కూడా సైడ్ వెళ్ళారంటే పక్కా ఈ ప్లేసెస్ ట్రై చేయండి, యుల్ హ్యావ్ ఫన్.